2024 ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. సో ఎన్నికలకు అంటే పోలింగ్ ముందు కొన్ని సర్వే రిపోర్ట్లు అయితే బయటకు వచ్చినాయి. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటుంది. ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి రావాలంటే వాళ్ళు వచ్చేసరికి బీజేపీ, ఎన్డీఏ కాకుండా బీజేపీయే 350 సీట్లు కొట్టి ఎన్డీఏ కూటమితో వచ్చేసరికి 400 సీట్లు పైచీలకు సీట్లు తెచ్చుకోవాలనేది వాళ్ళ టార్గెట్గా పెట్టుకొని ఈ ఎన్నికల్లో అయితే హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే ఏపీకి వచ్చేసరికి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం గెలిచినా సరే రెండు పార్టీలకి ఎన్ని ఎంపీ సీట్లు అంటే 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడిపోయినా కంపల్సరీగా 25 సీట్లు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. నెక్స్ట్ కూడా ఇన్ కేస్ బీజేపీ ఎన్డీఏ కూటమి పైన అధికారంలోకి వస్తే 25 సీట్లు కూడా వాళ్ళకి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ డిపెండెన్సీ పెరిగితే మాత్రం ఆంధ్రాకి రావాల్సిన స్పెషల్ స్టేటస్ కానీ, ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ, లేకపోతే కొన్ని కర్మాగారాలకు సంబంధించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఇట్లాగే ఏమైనా రావాలంటే డిపెండెన్సీ ఉంటేనే బెటర్ అనేది జగన్ నుండి ఫస్ట్ నుండి అంటూ వచ్చారు. సో ఇప్పుడు వచ్చేసరికి దాంట్లో భాగంగా ఎన్డీఏ కాకుండా బీజేపీ ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని బీజేపీ కూటమిలోకి వచ్చేసి టీడీపీ కూటమిలోకి వచ్చి 6 సీట్లు తీసుకొని నిలబడింది కదా. సో ఇక్కడ ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడిన తర్వాత కూడా పార్లమెంట్లకు సంబంధించి ఈ పొలిటికల్ క్రిటిక్ సర్వీసెస్ అండ్ అనాలిసిస్ ఒక రిపోర్ట్ అయితే తాజా రిపోర్టు రిలీజ్ చేసింది. దీంట్లో భాగంగా వచ్చేసరికి పార్లమెంట్ 25కి గాను 19 సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేదని, టీడీపీ జనసేన బీజేపీ వచ్చేసరికి 25 సీట్లకి 6 సీట్లు మాత్రమే కైవసం చేసుకునేదని ఈ సర్వే ప్రకారం అనమాట. సో ఓవరాల్గా వచ్చేసరికి ఇక్కడ ఇండివిజువల్గా అయితే ఇవ్వలేదు. టీడీపీ జనసేన బీజేపీ కూటమికే 6 వస్తాయి అని చెప్పారు. సో వీళ్ళు కంప్లీట్ డేటా అయితే రిలీజ్ చేస్తేనే టీడీపీకి జనసేనకి బీజేపీకి ఇండివిజువల్గా ఎన్ని వచ్చేది అనేది చెప్పొచ్చు. సో ఓవరాల్గా వచ్చేసరికి 19 పార్లమెంట్లు వైసీపీకి, 6 పార్లమెంటు సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వచ్చేదని చెప్పింది. సో ఇక్కడ వచ్చేసరికి టీడీపీ ఎంత లాస్ అయినా సరే 25 సీట్లు మాత్రము టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఉంటుందని బీజేపీ అంచనా.